బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి కార్యాలయంలో బీజేపీ నేతలు కీలక సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థిపై చర్చించనున్నారు. ఇక బీజేపీ నేతలు 3 పేర్లతో కూడిన లిస్టును అధిష్టానానికి నివేదికను పంపనున్నారు. అయితే ఇప్పటికే బొంతు రామ్మోహన్ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందని ఎంపీ అరవింద్ అన్నారు. తొలి నుంచి బీజేపీ సీటు కోసం రేస్లో లంకల దీపక్ రెడ్డి, వీరప్పనేని పద్మ, కీర్తిరెడ్డి పేర్లు ఉన్నాయి. కాగా తాజాగా సినీ నటి మాధవీలత తనకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. స్థానిక సామాజిక సమీకరణాల ఆధారంగా తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? అప్డేట్స్ ఏంటి? బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పేరు ఖరారు చేయడంలో బీజేపీ ఇంకా నల్లగులాలు పడుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటికీ ఒక 3 కమిటీ నియమించింది, అక్కడ మానిటరింగ్ కమిటీ నియమించింది. మానిటరింగ్ కమిటీ అభిప్రాయ సేకరణ తీసుకుంది. వాళ్ళ నుంచి కూడా కొన్ని పేర్లు అనౌన్స్ చేయడంతో పాటు 3 కమిటీని నియమించింది. 3 కమిటీ కూడా దాదాపు 40 పైగా మందితో వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకుంది, ఆశావాహుల అభిప్రాయాలను తీసుకుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా తీసుకుంది. అయితే ఇప్పటికే 3 కమిటీ రాష్ట్ర అధ్యక్షుడికి ఒక 5 పేర్లతో కూడినటువంటి లిస్టు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ రోజు దానిపైన మరొకసారి సమీక్ష అంటే సమావేశం నిర్వహించనున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి 5 పేర్లలో ఇంకా షార్ట్ లిస్ట్ చేస్తూ 3 పేర్లను అధిష్టానానికి పంపే యోచనలో బీజేపీ ఉంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే, ఒకవైపు ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కు సంబంధించి విషయాలన్నీ కూడా పక్కన పెడితే, బీజేపీ మరొక ప్లాన్ కూడా చేసిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర పార్టీలకు సంబంధించి అక్కడ ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో వాళ్ళను పార్టీలకు ఆహ్వానించి వాళ్ళకి టికెట్ ఇస్తే కూడా ఎలా ఉంటుంది అంటే, బీజేపీ కూడా అంటే గట్టి ఫైట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తుంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను బీజేపీ కైవసం చేసుకోవాలి అని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా ఇంకా వేరే సామాజిక వర్గాలకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం తెలంగాణలో అంశము నడుస్తున్నటువంటి నేపథ్యంలో బీసీలకు టికెట్ ఇవ్వాలనే కోణంలో కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే నిన్న రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు ఎంపీ అరవింద్. అయితే నిన్న కొద్ది సమావేశం నిర్వహించుకున్నారు. అయితే ఆ సమావేశంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చ వచ్చినప్పుడు ఎంపీ అరవింద్ మాత్రం బొంతు రామ్మోహన్ కి ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి కూడా ఒక సలహా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు ఒక ప్రతిపాదన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బొంతు రామ్మోహన్ అంటే వెల్ నోన్ వ్యక్తి. అంటే బొంతు రామ్మోహన్ అంటే పరిచయం లేని వారు ఉన్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళు మేయర్ గా పనిచేసినటువంటి నేపథ్యంలో ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మంచి పరిచయాలు ఉండడం, అంతేకాకుండా ఇంకా సామాజిక వర్గం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే బొంతు రామ్మోహన్ కమ్మ సామాజిక వర్గానికి చెందినప్పటికీ కూడా అక్కడ వాళ్ళ భార్య యాదవ సామాజిక వర్గానికి చెందింది కాబట్టి 2 వర్గాల ఓట్లు వీళ్ళకు పడే అవకాశం ఉంటుంది కాబట్టి, అంతేకాకుండా బొంతు రామ్మోహన్ గతంలో ఏబీవీపీలో కూడా పనిచేసిన నేపథ్యం. ఒకవేళ బొంతు రామ్మోహన్ కనుక అన్ని అనుకూలించి పార్టీలోకి ఆహ్వానిస్తే కావచ్చు, పార్టీ కార్యాచరణకు సంబంధించి కావచ్చు, పార్టీకి అర్థం చేసుకున్నటువంటి తీరు కావచ్చు, చాలా అంటే ఇతరులతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు కొంత వాళ్ళ యొక్క సూచన చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న అరవింద్ కుమార్ ఎంపీ ఏదైతే వాళ్ళ పేరు ప్రతిపాదించారు, అప్పటి నుంచి కూడా ఒకవైపు 3 కమిటీ చెందిన 5 పేర్లతో సహా బొంతు రామ్మోహన్ పేరు కూడా తెరపైకి బలంగా వినిపిస్తుంది నిన్నటి నుంచి కూడా. కానీ బొంతు రామ్మోహన్ మాత్రం ఈ అంశాన్ని ఖండిస్తున్నాడు. నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను, ఎక్కడ కూడా పార్టీ మారే ఆలోచన లేదంటూ కూడా తను ఖండించినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు మరొకసారి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ తో పాటు చంద్రశేఖర్ తివారీ, అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఎంపీ అంటే లక్ష్మణ్ తో పాటు డికే అర్ణ, ఇట్లా ముఖ్య నేతలంతా కూడా మరొకసారి సమావేశం కానున్నారు. ఇప్పటికే 3 కమిటీ ఇచ్చినటువంటి పేర్ల పైన మరొకసారి అంటే పునరాలోచన చేయనున్నారు. ఎవరి పేర్లు పైకి పంపిస్తే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంపీ అరవిందే బొంతు రామ్మోహన్ పేరు ప్రస్తావించినట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో చూస్తున్నట్టయితే మీరు కూడా అన్నారు బొంతు రామ్మోహన్ ఈ విషయాన్ని ఖండించారు అని చెప్పి, ఇది ఒక అపోహ అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే ఎంపీ అరవింద్ బొంతు రామ్మోహన్ పేరును ప్రస్తావించారా? అంటే మనం చూడొచ్చు, ఇప్పటివరకు అయితే చాలా మంది రాజకీయవేత్తలు పార్టీ టికెట్ ఇస్తుంది అని చెప్పేసి భావించి ఆశ భంగపడ్డ వాళ్ళందరూ కూడా వేరే పార్టీ వైపు చూసేటువంటి చాలా ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ పార్లమెంట్ టికెట్ ఆశించారు. అక్కడ పార్లమెంట్ టికెట్ రానప్పుడు కూడా కొంత అసహనంతో ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ ఇప్పుడు జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. మొన్నటి వరకు కూడా ఏదైతే 3 పేర్లు
కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేస్తూ వచ్చిందో, కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తూ వచ్చినాయో అందులో బొంతు రామ్మోహన్ కూడా ఒకరు. అంటే మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించేంత వరకు కూడా, ఆ రోజు ముందు రోజు వరకు కూడా మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటిస్తారన్నప్పటికీ కూడా బొంతు రామ్మోహన్ పేరు వినిపించింది. కానీ చివరి నిమిషంలో బొంతు రామ్మోహన్ నేను పోటీలో లేను, ఎవరిని పోటీలో ఉంచినా కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క గెలుపుకు నేను సహకరిస్తా అని చెప్పేసి చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి జూబ్లీ హిల్స్ టికెట్ ఆశించి బొంతు రామ్మోహన్ భంగపడ్డాడు కాబట్టి ప్రస్తుతమైన కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతారా లేదా ఒకసారి కనుక్కొని, ఒకవేళ నిజంగా టికెట్ ఇస్తే కనుక బీజేపీలో చేరుతాము అంటే ఖచ్చితంగా టికెట్ ఇచ్చి బీజేపీలోకి ఆహ్వానించాలని చెప్పేసి వాళ్ళు సూచించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఒకవేళ నిజంగా బొంతు రామ్మోహన్ కి అంటే అనుకూలించేటువంటి పరిస్థితులు ఇక్కడ బీజేపీలో కనిపిస్తే కనుక, ఇక్కడ అధిష్టానం కనుక స్వాగతిస్తే కనుక ఖచ్చితంగా బొంతు రామ్మోహన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా మరొకసారి వినిపిస్తున్నటువంటి వార్తలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పేమెంట్ కమిటీ ఇచ్చినటువంటి 5 సభ్యులతో కూడినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో అందులో ఇంకా షార్ట్ లిస్ట్ చేసి 3 కూడినటువంటి సభ్యులను అధిష్టానానికి పంపించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు వీళ్ళు ఫైనల్ చేసి 3 కూడినటువంటి లిస్ట్ కనుక ఫైనల్ చేసి ఆ రిమైన్ కమిటీ ఇచ్చినటువంటి పేర్లని 3 పంపిస్తే కనుక ముందు నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పేర్లు లంకల దీపక్ రెడ్డితో పాటు వీరపనేని పద్మ, జూటూరు కీర్తి రెడ్డి, ఈ 3 పేర్లే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా బలంగా మనకి వినిపిస్తున్నటువంటి వార్తలు. అయితే ఇంతే కాకుండా చాలా మంది మరొకసారి కూడా ఢిల్లీ వెళ్ళి కూడా లాబింగ్ చేశారు. మాధవీలత కూడా నాకు టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా నేను గెలుస్తాను అని చెప్పేసి కూడా ఆమె చెప్పగానే చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. చాలా మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఒక రోజు జయసుధ కావచ్చు, ఒక రోజు ఏదైతే నందమూరి కుటుంబం సంబంధించినటువంటి సుహాసిని కావచ్చు. ఇంకా ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ జూబ్లీహిల్స్ లో సెటిలర్స్ ఉన్నారు కాబట్టి ఎన్డీఏలో ఉన్నటువంటి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు ఇక్కడ కంటిన్యూ అవుతా కనుక సుహాసినికి కూడా టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా కొందరు చెప్పినట్టుగా కూడా తెలిసింది. అయితే రోజుకు తెరపైకి వచ్చినప్పటికీ రిమైన్ ఇచ్చినటువంటి దాంట్లో మాత్రం 5 పేర్లు ఉన్నాయి. అందులో 3 పేర్లు ఫైనల్ చేస్తే కనుక లంకల దీపక్ రెడ్డితో పాటు కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ పేరు అధిష్టానానికి పంపే యోచనగా ఉంది. ఒకవేళ పార్టీ కనుక ఈ 3 పేర్లను పక్కన పెట్టి ఇంకా వేరే పేర్లు కనుక ఆలోచిస్తే మాత్రం బొంతు రామ్మోహన్ పేరే బలంగా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.